శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి, నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది. అవి రెండు విరుద్ధ ప్రాణులు. గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు, పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు. అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు. అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి. అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో? అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు. పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులుంటాయి. అవి సంతానకారకములవుతాయి. అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని. సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు. దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది. పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము. అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, భూమికి అడ్డంగా పాకుతుంది, కలుగులోకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు. కానీ పాముల యందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి, చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు. అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది. ఒకానొకప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో వెళ్ళిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా నించున్నటువంటి పావును ఒకసారి నేను చూశాను. అది కర్ర ఎలా నించుంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం. పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది. మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం. నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత. అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పామునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ. నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది.
అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం. కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని పిలుస్తాడు. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి, పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణం వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఇప్పుడు వాహనమై ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే, పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే, అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా? మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా? ఎన్నాళ్ళు ఉంటాను? ఉంటే 70 లేకపోతే 80. కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా? మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి, నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవద్దా? నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. ఆఫీస్కి వెడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు తెస్తున్నాను, దాస్తున్నాను, స్థలాలు కొంటున్నాను, ఇళ్ళు కొంటున్నాను, కొడుక్కి ఇస్తాను, కూతురికి ఇస్తాను, ఏదో చేస్తాను. మరి నా జీవుడి కోసం రేపొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ జీవుడికి మళ్ళీ భార్య వస్తుందిగా, లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా, అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి, అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి, అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు. మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా. మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి? అది నేనేమైనా చేసుకుంటే కదా. నేను గుడికి వెడితే, నేను గుడికి ప్రదక్షిణం చేస్తే, నేను గుడి తుడిస్తే, నాకున్న దాంట్లో రూపాయి ఇస్తే, ఓడికి అన్నం పెడితే, ఓడికి మంచినీళ్ళు ఇస్తే, 4 మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం. ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి. గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది. అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా? భగవంతుణ్ణి కూడా పొందాలి, నేను జీవుణ్ణి రక్షించుకోవాలి, ఈ కోరిక ఏర్పడింది. ఇది ఉత్తమమైన కోరిక. ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు, పైకి లేచి నిలబడుతున్న పాము. కాబట్టి ఆ పావుని అటువంటి నాగులు ఏముంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు. వాసుకి మొదలైన వాళ్ళ జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు. కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే 2. ఒకటి, శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు. ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి. నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడి గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి, కుదురుతుందా? అలా ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఎడిపోతుందో అటైపోతుంది. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన, వాడు అదృష్టవంతుడు. అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి, గురువుగారు అనుగ్రహం ఉండాలి. అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు. అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే, అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు. అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం. గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి. అమృతం అంటే అది తాగినవాడు మరణం. ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు? గరుత్మంతుడు. దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు? రెక్కలలోని వేదము చేత. అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో, భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది. స్వామి ఇన్ని జన్మలైపోయి 54 ఏళ్ళు వచ్చేసాయి, ఎన్ని గరుడ పంచములు వెళ్ళిపోయాయో, ఎన్ని నాగ పంచములు వెళ్ళిపోయాయో, అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు, అది నిలబట్టలేదు. కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి. ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే, శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం. నేను ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కల్పన తెలియకపోవచ్చు, తేలిక మార్గాలు ఉంటాయి. నేను గరుడ పంచమి నాడు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను. ఎందుకని? నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు.
గరుడ పంచమిగా గరుత్మంతుడు ఇవ్వవలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు. అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను. నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ ఏం చేస్తున్నారంటే ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు. ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి, ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే, అంతే. చూస్తే చాలు అనుగ్రహించేస్తాడు. అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు. కనీసం నువ్వు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి, ఓ విష్ణు ఆలయాన్ని దర్శనం చెయ్యాలి. లేదు వదిలిపెట్టేసుకుంటాను, ఎన్నేళ్ళైనా ఎప్పుడూ గరుడ పంచమి చేయను, ఎప్పుడూ నాగపంచమి చేయను, మనుష్య శరీరానికి ప్రయోజనం ఏముంటుంది? ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన? తిరిగే అవకాశం ఉండదు. అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుచేతనో తెలుసా? లక్ష్మి, వేదం 6 లక్ష్ములుగా చెప్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని కదూ శ్రీ సూక్తం. 6 లక్ష్ములుగా చెప్తుంది. అందులో మోక్షలక్ష్మి, మోక్షము అంటే విడుదల, అది లక్ష్మీరూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది. అది అమ్మా, నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది. పంచమి ఎందుకు ఎంచుకోవాలి అంటే, పంచమీ పంచ సంఖ్యేసి పంచ సంఖ్యోపచారిణి లలితా సహస్రం. అసలు బ్రహ్మాండంలో చూడండి, పిండాండంలో చూడండి, పంచభూతాలే ఉంటాయి, పృథివాపస్ తేజో వాయురాకాశాలు. దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతోటే సాధ్యం. అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాల్ని ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది. అయ్యాడు శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పాము అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలిని శక్తిగా అమ్మవారిగా ప్రతి వారిలోనూ 3.5 చుట్లు చుట్టుకుని వెన్నుపాము యొక్క మూలాధార చక్రమనందు పడుకుని ఉంటుంది అని శ్రీ విద్యా తంత్రం. కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు. అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి, దాని అర్థం ఏమిటి అంటే, మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడు అది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో. పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. నేను భారత ఆహార సంస్థలో పనిచేసేటప్పుడు ఊరికి దూరంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో మేము చీకట్లో నిలబడి ఉంటే కాళ్ళ కింద నుంచి కాళ్ళ పక్క నుంచి పెద్ద పెద్ద పాములు వెళ్ళిన రోజులు ఉన్నాయి. మనం దాన్ని హాని చేయడానికి సిద్ధంగా లేవు అంటే అది హాని చేయడానికి సిద్ధపడదు. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు. అది 3వ ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను, నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు, మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశ్యం మీద పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఆయన జోలికి రాకు, నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టుకెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే ఎన్నో పావుల్ని
నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసినవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అటువంటి పావుతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత, శాసనం చేత తాత్కాలికంగా వంచగలవేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. మూకలంటే నాకు 10 మంది కొడుకులు, 30 మంది మనవలు, 50 మంది మునిమనవలు, 70 మంది ఇనుమనవలు, ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు, చిరంజీవన్ దేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్, చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని 4 కారణాలకి చేస్తారు. ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్లే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలపవాద్యం భోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు 2 ఉంటారు. ఎవరు అంటే, ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు? పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. పక్కనే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5 మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ 4 ఉంటారు. ఈ 4 అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేదు.
శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కంద షష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. మీరు చూడండి, ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది. అలాగే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున. ఏమంటే ఆయన కూడా నిద్రపోతారా? ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి, శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ కాపాడవలసిన వాడు కదా, కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు, తమో గుణానికి లొంగిపోయినవాడు కదా, ఆయనకి మననేం రక్షిస్తాడు అనుకుంటారేమో. అది తామసికమైన నిద్ర కాదు, ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనం రాగానే ఆషాఢమాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర. అది యోగ నిద్ర. చూడండి, ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి, జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం. కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు. అంటే పైకి చేస్తున్న పూజ కాదు, మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. దక్షిణాయనంలో ఉపాసన కాలం కాదు, లోపల మనస్సుని చూస్తూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్మనః అన్నాడు. ఒక్క తులసి దళం భక్తితో ఇస్తే చాలు, నేను లొంగిపోతాను. ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు. ఎన్ని తెస్తే భక్తి అని మీరు అనగలరు? ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు. శక్తిని బట్టి తేవడం కాదు, ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత, ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు. ఒకనాడు కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు. చెయ్యి పట్టుకు దిగాడా? రథంలోంచి దిగేటప్పుడు విదురుడి చెయ్యి పట్టుకు దిగాడు. ఎందుకు దిగాడు? ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా? ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చేయి పట్టుకుని రథంలోంచి దిగాడు. ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతువు ఒక్కటే కాదు, అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు. ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు. నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి, వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను. అలాగని కేవలం మామిడి పండ్లు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు. అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు. కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు. అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి. నాకేమీ కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే. అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది? అదే ధర్మం. ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే, ఇంకొకలా నేను బ్రతకను. అప్పుడు వాడికి చచ్చిపోవడానికి విశ్వమంతా పూజామందిరమే. వాడికి పూజామందిరం అంటే ఇంట్లో గది కాదు, పూజామందిరం. అది పండిన భక్తి. ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. అది చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు. అది యోగ నిద్ర. అది దక్షిణాయనంలో చూస్తాడు, ఉపాసన కాలం కనుక. అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా, సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఈయనకు వస్తుందా?
చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పాదవ పూజయామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద, చీలమండల మీద, మోకాళ్ల మీద, తొడల మీద, నాభి మీద, ఆ పొట్ట మీద, గుండెల మీద, నడుం మీద, భుజముల మీద, నాభి మీద, కంఠం మీద, ఆ గడ్డం మీద, ముక్కు మీద, పెదవుల మీద, చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద, కనురెప్పల మీద జాగ్రత్తగా 2 తుమ్మి పూలు కనుబొమల మీద, నుదురు మీద, చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జర 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 కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు, వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు. మనసు ప్రధానమైంది. అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు. అటువంటి పరమాత్మ యోగ నిద్రయందు లోకములను గమనించి ప్రబోధనైక ఏకాదశి నాడు, ఆ ఉద్ధాన ఏకాదశి నాడు, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి, ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి, ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి, ఒకటి బలిపాడ్యమి, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, 8వ తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవునో చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడనుకోండి కొన్నే చేయగలడు, గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌర్వారగ్ని అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది. అంటే కాలుతుందా అండి, పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తోందో, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు. కాదని మాట్లాడడానికి నేనెవండి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్రవిరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి, కంచి లాంటి పీఠాలకి సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టిగార్లు, చిట్టి బూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు, చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం,
పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం. అలాగే అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం, పరమశివుని యొక్క అవతార విశేషం. కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు. ఇప్పటికీ హరిద్వార్ వంటి క్షేత్రానికి వెడితే భైరవ దండనము అని చెప్పి విధిస్తారు. భైరవ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంగో పెట్టి కర్రతో ఒక్కసారి కొడతారు. ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ. భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తాడు రవం, కాబట్టి భైరవ. ఆయన వాహనం శునకం, కుక్క భౌ అంటుంది కదా. జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే కటిక చీకట్లో పరిగెడతాడు అని. భౌ నరుస్తూ భై అన్న రవంతో వెంటపడతాడు కాబట్టి భైరవ. అక్కడ పొందవలసిన దండనని ఇక్కడే దండన రూపంలో ఒంగో పెట్టి వీపు మీద కర్రతో ఆ చేత్తో పట్టుకున్న ఆ వెదురుతోటి ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు. భైరవ దండనం ఇక్కడే విధించేశామని. అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు. అందుకే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధం ధ్రువం అంటారు. ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది. ఎందరో భైరవులు ఉన్నారు. ఒకటొక భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు. అటువంటి భైరవుడి యొక్క ఆవిర్భావ దినంగా కాలభైరవాష్టమి అని చెప్పి శివాలయాల్లో ప్రతి చోట సాధారణంగా భైరవుడు క్షేత్రపాలకుడై ఉంటాడు.